హలో ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణ స్టైల్లో బగారాన్నం ఎట్లా చేస్తారో చూద్దాం. సో లెట్స్ గో. ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి ఒక గిన్నెలో బియ్యాన్ని మంచిగా కడుక్కొని పెట్టుకుందాం. మనం కుక్ చేసుకునే గిన్నెలో ఎలా ఉండాలంటే బియ్యానికి మన ఏలికి 2 ఇంచెస్ గ్యాప్లో వాటర్ ఫిల్ చేసుకోవాలి. ఫస్ట్ సపరేట్గా పోపు కోసం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకుందాం. ఇందులో జాజి, సాజీరా, దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి, స్టార్ పువ్వు కూడా వేసుకుందాం. ఫస్ట్ అయితే ప్యాన్లో ఆయిల్ పోసుకున్నాక ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలతో పాటు ఇందాక మెన్షన్ చేసిన అన్ని మసాలా ఇంగ్రీడియంట్స్ అందులో వేసేసుకుందాం. అవన్నీ వేసుకున్న తర్వాత బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి బగారన్నానికి కావాల్సిన మెయిన్ థింగ్ ఏంటి, బగారాకు ఒక 2-3 వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఉప్పు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం దీన్నంతా బాగా వేపుకోవాలి, మంచి అరోమా వచ్చేంత వరకు వేపుకోవాలి. ఆ తర్వాత ఈ మిక్చర్ మొత్తాన్ని మనం బాగా కుక్ అవుతున్న అన్నంలో కలిపేసుకుందాం. బాగా కలుపుకున్న తర్వాత దాన్ని కొంచెంసేపు అలా లీవ్ చేయాలి అన్నం అయ్యేంత వరకు. సో అన్నం ఇలా కుక్ అయ్యే గ్యాప్లో మనము కొత్తిమీర కొంచెం ఫ్లేవర్ కోసం అండ్ స్మెల్ కోసం కూడా దాంట్లో యాడ్ చేసేసుకుందాం. కొత్తిమీర వేసేసిన తర్వాత దాన్ని కూడా బాగా కలుపుకొని సన్న ఫ్లేమ్ మీద మనం అన్నాన్ని ఉడికించుకుందాం. కొంచెంసేపు అలానే పెట్టిన తర్వాత టేస్టీ బగారా రైస్ రెడీ. ఎంజాయ్ ఫ్రెండ్స్.